పోలీసులకు సహకరించాలి, విచారణకు సహకరించాలి హరీష్ రావు అన్నప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఆయనను పిలవాలి. ఒక్కసారి కూడా పిలవలేదు. అంటే ఎస్కేప్కి మనము ఆయనకు స్కోప్ ఇచ్చినామా అనే విధంగా అన్నీ కనిపిస్తున్నాయి. ఇవాళ విచారణ జరుగుతున్న తీరు చూస్తే సరే హడావిడి అయితే ఓకే ఒప్పుకుంటాను. మొన్న మీరే న్యూస్లో చదివారు, ఒక మాజీ బీజేపీ అండ్ ఒక సిద్దిపేట క్యాండిడేట్ అని. ఎవరా సిద్దిపేట క్యాండిడేట్? నేనా? మరి హరీష్ రావు వాళ్ళ భార్య ఏమైనా ట్యాప్ చేయించిండా? ఈయన కదా వీళ్ళు అన్న చేయించినట్టు. మరి అది బయట పెట్టండి. అంటే ఆయన ఫోన్ ట్యాప్ చేయించారేనా మాజీ బీజేపీ అని? మొన్న మీరు చదివిన వార్తల్లో మాజీ ఎంపీ, బీజేపీ ఎంపీ ఒకరిది అండ్ సిద్దిపేటలో ఒక వ్యక్తిది ఫోన్ ట్యాప్ చేశారనేది పేపర్కి వచ్చిందే, మీరు మన ఛానల్లో చదివారు. మరి సిద్దిపేట క్యాండిడేట్ ఎవరు? ఇప్పుడు బయట ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఇంట్లో ఆడవాళ్ళే వీళ్ళే ట్యాప్ చేయించుకున్నారు అనేది బలంగా. ఇవాళ జగన్ చెల్లెది షర్మిలది, ఇవాళ కవితది. మరి కొంతమంది ఏమో కేటీఆర్ వాళ్ళ భార్య ఆయనే చేయించారు. మరి సిద్దిపేటలో ఉన్నది ఎవరు? హరీష్ రావు. అలా భార్య చేయించిండా, నాది చేయించిండా, ఇంకెవరిదన్నా చేయించిండా? సో ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఈ హడావిడి ఏదైతే చూస్తున్నామో ఈ హడావిడి కాదు కావాల్సింది. ఈ హడావిడి కాదు. హరీష్ రావుని లోపలేస్తారా? కేసీఆర్ని ముట్టనైతే ముట్టరు ఇప్పట్లో, కేటీఆర్ని లోపలేస్తారా? ఈ ఇద్దరిట్లలో ఎవరినో ఒకరిని లోపల నెడితే తప్ప తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితులను అయితే లేదు.